ఏంటత్తయ్యా, నాకోసమే వెయిట్ చేస్తున్నారా? లేదమ్మా, నువ్వు వెళ్ళు. చూస్తుంటే అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. సత్య, నువ్వు కూడా వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఏంటి, మనమ్మగారి ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఈవిడిలా ఉందంటే ఏం జరగబోతుందో ఏంటో. ఏయ్ కాకి పిల్ల, ఇలారా. మీ విడాకుల గురించి నువ్వేమనుకుంటున్నావు? మీకు విడాకులు వస్తాయనుకుంటున్నావా, రావనుకుంటున్నావా? విడాకులు వస్తేనే మీరు సంతోషంగా ఉంటారు కదా మనమ్మగారు. మీరు పేపర్లు పట్టుకొని రెడీగా ఉండి ఎదురు చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది అవి డివోర్స్ పేపర్స్ అని. అక్కడే పప్పులో కాలేసావు. ఎంత తెలివిగల వాళ్ళైనా ఎక్కడో చోట తప్పు చేస్తుంటారు. నువ్వు అలాగే తప్పు చేసావు. ఇవి నువ్వనుకున్నట్టు విడాకుల కాగితాలు కావు. అయినా ఒకవేళ విడాకుల కాగితాలే అయితే ఏం చేస్తావు? చేయడానికే ఉంది, పెట్టెబెడ సర్దుకుని వెళ్ళిపోవడం తప్ప. ఇవి కూడా విడాకుల కాగితాలే అనుకుని ఒక సంతకం చెయ్యి. ఏంటి పేపర్లు? నువ్వు చదువుకున్నావు కదా, పైగా కానిస్టేబుల్వి. చదివి తెలుసుకో. ఇంగ్లీష్లో ఉంది కదా, అర్థం కాలేదనుకుంటా. తెలుగులో నేను చెప్పనా? మాతృభాష బాగా అర్థమవుతుంది. ఇంతకు ముందు మహిళా మండలి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వే చెప్పావు కదా, నా భర్త నా ఇష్టపూర్వకంగానే రెండో పెళ్లి చేసుకున్నాడు అని. దాన్నే నేనిప్పుడు టైప్ చేయించి బాండ్ పేపర్ మీద ప్రింట్ తీయించి నీ సంతకం కోసం ఎదురు చూస్తున్నాను. ఒక్క సంతకం చేస్తే చాలా అయిపోతుంది. నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు ఎంత తెలివైన వాళ్లైనా తప్పు చేస్తారని. నువ్వు కూడా అదే తప్పు చేసావు. అతి ప్రేమతో, అతి మంచితనంతో వాళ్ల పెళ్లి నీకిష్టమే అని చెప్పావు. నీ బతుకు నువ్వే రోడ్డున పడేసుకున్నావు. ఆ రోజు నోటి మాటతో చెప్పావు, ఈ రోజు నీ చేతి రాతతో చెప్తే అందరికీ సంతోషమే. కానివ్వు, ఈ ఆలోచన ముందే ఉండాలి. మీ అమ్మ మీద ఒట్టేసి మరీ చెప్పావు కదా, ఆ మాటకు కూడా విలువలేదా? ఏ చెయ్యొక్కటే వణుకుతోందా? గుండె కూడా వణుకుతోందా?
వీళ్ళిద్దరిని ఎలాగోలా బయటికి పంపించాలి. ఇది నన్ను బయటికి పంపించాలనుకుంటుందా? ఎందుకబ్బా? అంటే ఏదో రాద్ధాంతం చేయబోతుందా ఏంటి? ఏంటమ్మా? రా సత్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. కాస్త ఈ మందులు తీసుకురా నాన్నా. ఏమైందమ్మా? ఏం కాలేదు నాన్నా, నువ్వంత కంగారు పడాల్సిన పనేం లేదు. ఎప్పుడూ వాడుతున్న మందులే ఇప్పుడు అయిపోయాయి. కాస్త నలతగా ఉంది, అందుకే అడుగుతున్నాను. కొంచెం తెచ్చిపెట్టవా? ఏంటమ్మా, ఈ విషయం కూడా నన్ను రిక్వెస్ట్ చేయాలా? తీసుకొస్తానుండు. అలాగే. అమ్మయ్యా, వీడు వెళ్ళిపోయాడు. ఓ, బయటికి పంపించాలనుకున్నది వీణ్ణా? అయితే జరగబోయేది నేను కళ్ళారా చూడొచ్చన్నమాట. హలో హలో అన్నపూర్ణ. చెప్పండి మణిమగారు. ఎప్పుడూ లేంది మీరు మాకిలా ఫోన్ చేశారేంటి? జరగరాంది ఏదైనా జరిగిందా? జరగబోతోంది కాబట్టే ఫోన్ చేశాను అన్నపూర్ణ. మీరేం చెప్తున్నారో నాకర్థం కావట్లేదు. నీ చిరకాల వాంఛ అదే అన్నపూర్ణ, నువ్వెప్పుడూ కోరుకునేదే. మీ అమ్మాయి మంజుని నువ్వింటికి తీసుకెళ్లాలనుకుంటున్నావు కదా, వచ్చి తీసుకెళ్ళు. ఇప్పుడొస్తుంది. ఎలా వస్తుంది మణిమగారు? ఎన్నిసార్లు అడిగినా తను రాననే కదా చెప్పింది. ఇప్పుడొస్తుంది. ఎందుకంటే అప్పుడు మీరు తీసుకెళ్లాలనుకున్నారు, ఇప్పుడు తను రావాలనుకుంటోంది. అందుకే వస్తుంది. ఒకసారి వచ్చి మీరు అడగండి. సరే, మీరన్నట్టుగానే మేమొస్తాం. ఏంటి, మనమ్మ ఇంత ధైర్యంగా ఫోన్ చేసి వాళ్ళని రమ్మంటుంది? అంటే సత్య లేనప్పుడు మంజుని ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేసిందా?